విరాట్ కోహ్లీ చూపించిన జెస్చర్ కేవలం అప్రిషియేషన్ కాదు, అది క్రికెట్లో స్పోర్ట్స్మెన్షిప్ ను రిప్రజెంట్ చేస్తుంది. సర్ఫరాజ్ ఖాన్ ప్రెజర్లో చేసిన పర్ఫార్మెన్స్ ను అపోనెంట్ ప్లేయర్గా గుర్తించడం ఒక పెద్ద మెసేజ్. IPL 2026లో ఎంత ఇంటెన్స్ క్రికెట్ చూస్తున్నామో అంతే హార్ట్ టచింగ్ మూమెంట్స్ కూడా చూస్తున్నాం. ఒక మ్యాచ్లో రైవల్రీ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కొన్ని సందర్భాల్లో మంచితనం ముందుకు వస్తుంది. అలాంటి ఒక చిన్న క్షణం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదే విరాట్ కోహ్లీ చేసిన ఒక జెస్చర్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్లో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. మ్యాచ్ ఇంటెన్స్ గా సాగుతున్న సమయంలో ఒక యువ ఆటగాడు తన బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. ఆ ఆటగాడు ఎవరో కాదు, సర్ఫరాజ్ ఖాన్. మ్యాచ్ పరిస్థితి చాలా ప్రెజర్లో ఉంది. భారీ టార్గెట్ చేస్ చేస్తూ CSK ఎర్లీ వికెట్స్ కోల్పోయింది. ఆ సమయంలో సర్ఫరాజ్ క్రీజ్లోకి వచ్చి ఫియర్లెస్ గా బ్యాటింగ్ ప్రారంభించాడు. కేవలం 25 బాల్స్ లో 50 రన్స్ చేసి మ్యాచ్లో లైఫ్ తీసుకువచ్చాడు. ఈ ఇన్నింగ్స్ లో 8 ఫోర్స్ 2 సిక్సెస్ కొట్టి క్రౌడ్ ని ఎక్సైట్ చేశాడు. అది కేవలం రన్స్ కాదు, అది ఒక ఫైట్. ఒక ప్లేయర్ తన టీం కోసం ఎంత ఫైట్ చేస్తాడో చూపించే ఇన్నింగ్స్. కానీ చివరికి అతను అవుట్ అయ్యాడు. అక్కడే ఈ స్టోరీలో మోస్ట్ ఎమోషనల్ మూమెంట్ వచ్చింది. సర్ఫరాజ్ పవిలియన్ కి వెళ్తున్నప్పుడు సాధారణంగా అపోనెంట్ ప్లేయర్స్ సెలబ్రేట్ చేస్తారు. కానీ ఇక్కడ సీన్ పూర్తిగా డిఫరెంట్. విరాట్ కోహ్లీ అతన్ని అప్రిషియేట్ చేస్తూ క్లాప్ చేశాడు, ఎంకరేజ్ చేశాడు. కొంతమంది రిపోర్ట్స్ ప్రకారం అతనికి సపోర్ట్ గా జెస్చర్ కూడా ఇచ్చాడు. ఇది చిన్న విషయము అనిపించినా క్రికెట్లో ఇది చాలా పెద్ద మెసేజ్. ఎందుకంటే ఇది రైవల్రీకి మించి రెస్పెక్ట్ ఉన్నదని చూపిస్తుంది. ఈ మూమెంట్ ఎందుకు వైరల్ అయిందంటే ఫ్యాన్స్ ఒక విషయము గుర్తించారు. విరాట్ కోహ్లీ కేవలం తన టీం కోసం మాత్రమే ఆడడు, గేమ్ కోసం కూడా ఆడతాడు. ఒక యువ ఆటగాడు అపోనెంట్ అయినా అతని ఎఫర్ట్ ను గుర్తించి అప్రిషియేట్ చేయడం అంటే అది నిజమైన స్పోర్ట్స్మెన్షిప్. సర్ఫరాజ్ ఖాన్ గురించి మాట్లాడితే అతని జర్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్. చిన్న వయసులోనే IPLలో డెబ్యూట్ చేసి ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూసిన ప్లేయర్ ఇప్పుడు CSKలో ఛాన్స్ దొరికిన తర్వాత తన టాలెంట్ ను మళ్లీ ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ ఇన్నింగ్స్ అతనికి కాన్ఫిడెన్స్ బూస్ట్ ఇచ్చే పర్ఫార్మెన్స్. ఎందుకంటే ప్రెషర్లో ఇలా పర్ఫార్మ్ చేయడం అంటే నెక్స్ట్ మ్యాచెస్ లో కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. మరోవైపు విరాట్ కోహ్లీ గురించి మాట్లాడితే అతను ఇప్పటికే క్రికెట్లో లెజెండ్. కానీ ఇలాంటి మూమెంట్స్ వల్లే ఫ్యాన్స్ కి మరింత క్లోజ్ అవుతాడు. ఎందుకంటే రన్స్ మాత్రమే కాదు, యాటిట్యూడ్ కూడా మ్యాటర్ అవుతుంది. ఈ మ్యాచ్లో రిజల్ట్ ఏదైనా కావచ్చు, కానీ ఫ్యాన్స్ కి గుర్తుండిపోయేది ఈ చిన్న జెస్చర్. ఎందుకంటే ఇది క్రికెట్లో ఉన్న బ్యూటీని చూపిస్తుంది. ఇప్పుడున్న జనరేషన్ కి ఇది ఒక లెసన్. కాంపిటీషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా రెస్పెక్ట్ మెయింటైన్ చేయాలి. అపోనెంట్ కూడా ఒక ప్లేయర్నే, అతని ఎఫర్ట్ ను గుర్తించాలి. IPL లాంటి బిగ్ స్టేజ్ లో ఇలాంటి మూమెంట్స్ రేర్, కానీ అవే గేమ్ ని స్పెషల్ గా మారుస్తాయి. ఒక సిక్స్, ఒక వికెట్, ఇవి మొమెంటరీ ఎక్సైట్మెంట్ ఇస్తాయి. కానీ ఇలాంటి గెస్చర్స్ మాత్రం లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఇస్తాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవ్వడం కూడా ఇదే కారణం. ఫ్యాన్స్ కమెంట్స్ చూస్తే అందరూ ఒకే మాట చెబుతున్నారు, దిస్ ఇస్ వై కోహ్లీ ఈస్ డిఫరెంట్. ఇది కేవలం క్రికెట్ స్టోరీ కాదు, ఇది ఒక హ్యూమన్ స్టోరీ. ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఒక యంగ్ ప్లేయర్ కి ఇచ్చిన రెస్పెక్ట్. ఇలాంటి మూమెంట్స్ వల్లే IPL కేవలం టూర్నమెంట్ కాదు, ఒక ఎమోషన్ గా మారింది. ఇలాంటి సంఘటనలు విరాట్ కోహ్లీ కెరీర్లో ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా చాలా సందర్భాల్లో అతను అపోనెంట్ ప్లేయర్స్ ను అప్రిషియేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా యంగ్ ప్లేయర్స్ బాగా ఆడితే వారు ఏ జట్టులో ఉన్నా అతను ఓపెన్లీ క్లాప్ చేసి ఎంకరేజ్ చేస్తాడు. ఒకసారి రిషబ్ పంత్ ఎర్లీ డేస్ లో అగ్రెసివ్ గా ఆడినప్పుడు కూడా కోహ్లీ అతని కాన్ఫిడెన్స్ ను మెచ్చుకున్నాడు. అలాగే కేన్ విలియమ్సన్ లాంటి కామ్ ప్లేయర్స్ తో కూడా అతని మ్యూచువల్ రెస్పెక్ట్ ఎప్పుడూ కనిపిస్తుంది. ఇది చూపిస్తుంది కోహ్లీకి కాంపిటీషన్ అంటే అగ్రెషన్ ఉన్న రెస్పెక్ట్ విషయంలో ఎప్పుడూ కాంప్రమైజ్ ఉండదని. ఇంకో మెమరబుల్ మూమెంట్ అంటే స్టీవ్ స్మిత్ తో జరిగిన ఇన్సిడెంట్. క్రౌడ్ స్మిత్ ను టార్గెట్ చేసినప్పుడు కోహ్లీ వెంటనే ఫ్యాన్స్ కి సిగ్నల్ ఇచ్చి గోల చేయొద్దు అని చెప్పడం చాలా పెద్ద ఎగ్జాంపుల్ గా నిలిచింది. అదేవిధంగా బాబర్ ఆజంతో కూడా అతను పబ్లిక్లీ సపోర్ట్ గా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కలిపి చూస్తే కోహ్లీ కేవలం ఒక అగ్రెసివ్ ప్లేయర్ కాదు, గేమ్ స్పిరిట్ ను రెస్పెక్ట్ చేసే లీడర్ అని అర్థమవుతుంది. ఇలాంటి పాస్ట్ మూమెంట్స్ వల్లే ఇప్పుడీ సర్ఫరాజ్ ఇన్సిడెంట్ కూడా ఫ్యాన్స్ కి స్పెషల్ గా అనిపిస్తోంది. ఎందుకంటే ఇది ఒక్కసారి చేసిన జెస్చర్ కాదు, ఇది కోహ్లీ పర్సనాలిటీలో ఉన్న కన్సిస్టెన్సీ. ఒక ప్లేయర్ గా ఎంత కంపెటిటివ్ గా ఉన్నా, ఒక హ్యూమన్ గా ఎంత రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలో అతను రిపీటెడ్లీ చూపిస్తున్నాడు. అందుకే చాలా మంది ఫ్యాన్స్ చెప్తారు, కోహ్లీని కేవలం రన్స్ వల్ల కాదు, పాజిటివ్ యాటిట్యూడ్ వల్ల కూడా ప్రేమిస్తాం. చివరగా ఒక విషయము మాత్రం క్లియర్, రన్స్ మర్చిపోతారు, కానీ ఇలాంటి గెస్చర్స్ మాత్రం ఎప్పటికీ గుర్తుంటాయి.